పాక్లోని కసూర్ నుంచి కాందిశికులుగా పాక్ హిందువుల హృదయ విదారక గాథను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. పాకిస్తాన్లోని కసూర్ నగరం ఒకప్పుడు సన్నని సందులతో కిక్కిరిసిన నివాసాలతో ఉండేది. ఆ ఇరుకు గల్లీల నుంచి బయటికి వచ్చి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్న ఆశతో 1940లో అక్కడి ధనిక హిందూ వ్యాపారులు ప్రభుత్వ అధికారులు కలిసి కృష్ణా కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్ముతో ఎంతో ముచ్చటపడి ఆధునిక వసతులతో కొత్త ఇళ్లను నిర్మించుకోవడం ప్రారంభించారు. ఈ నిర్మాణ పర్వం 1946 వరకు కొనసాగింది. చివరికి 1947 మార్చి ఏప్రిల్ నెలల్లో కూడా కొన్ని కుటుంబాలు అప్పుడే పూర్తయిన తమ కలల సౌధాల్లోకి ఎంతో సంబరంగా గృహప్రవేశం చేశారు. కానీ విధి ఎంత బలీయమైనదంటే కొత్త ఇళ్లలోకి మారిన ఆనందం ఆవిరి కాకముందే కొన్ని నెలల్లోనే దేశ విభజన రక్కసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. తాము ప్రాణప్రదంగా నిర్మించుకున్న ఇండ్లను, పుట్టి పెరిగిన నేలను, తరతరాలుగా ఆస్తులను వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సొంత దేశంలోనే కాందిశికులుగా భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది. నిన్నటి వరకు ఆ నగరానికి యజమానులు ఉన్నారు. ఒక్క రాత్రిలో అనాథలుగా మారిపోయారు. నేడు మన ఇండ్లలో వంటలకు అద్భుతమైనవి రుచిని, సువాసనను ఇచ్చే కస్తూరి మేతికి ఆ పేరు ఈ కసూర్ ప్రాంతం నుంచే వచ్చింది. ఇక్కడి నేలలో పండే మేతికి అంతటి విశిష్టత ఉంది. ఒకప్పుడు ఈ నగరం పేరు కుశపురం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి కుమారుడైన కుశుడు ఈ నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. కాలక్రమేణా ఆ కుశపురం కాస్త ఉచ్చరణలో మారి కసూరుగా రూపాంతరం చెందింది. రాముని వారసత్వంగా వెలిగిన ఆ నేల వేల కుటుంబాల కన్నీటి గాథలకు సాక్షిగా నిలిచిపోయింది. తమ సొంత గడ్డపైనే పరాయి వారై సర్వస్వాన్ని కోల్పోయి వలస వచ్చిన ఆనాటి హిందువుల వ్యధ వర్ణాతీతం. మీరు ఇదే పరిస్థితిని భారత్లో కూడా కోరుకుంటున్నారా? అలా జరగకుండా ఉండాలంటే ఉప్పుకు ఉల్లిపాయకి కక్కుర్తి పడకండి. మీ గొయ్యి మీరే తీసుకోకండి. జై హింద్, జై భారత్, జాగో హిందూ. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.